రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. హాయ్ హరిత. హాయ్ రాధా. హరిత, మనల్ని మనం మార్చుకోవడం బెటరా? అంటే ఎంతసేపు మనము నువ్వు మారవు, నీ బతుకింతే, ఇక నీ జన్మలో ఎవరు మార్చలేరు అనడం కన్నా, వాళ్ళు ఎలాగో మారరు అని నమ్మకం మనం ఉన్నప్పుడు మనం మారితే బెటర్ కదా. ఎలా అంటావు? అది బెస్టా, మనల్ని మనం మార్చుకోవడం బెస్టా? మార్చుకోవడం బెస్ట్ అంటే ఎలా మార్చుకోవాలి? నీకు ఫస్ట్ ఒక సైంటిఫికల్ది చెప్తాను. ఓకే. ఏంటంటే మొన్న హ్యాపీనెస్ గురించి కానీ ఇట్లా రీసెర్చ్ చేసిందంటే ఇంకొకటి తెలిసింది ఏంటంటే 50% మనం ఎలా హ్యాపీగా ఉండాలి అన్నది ఆల్రెడీ ప్రీ డిటర్మైండ్. ఎలా అంటే 50% మన జెనెటికల్, అంటే మన ఫాదర్స్, మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు అక్కడి నుంచి వచ్చేది 50% ఆఫ్ అవర్ మైండ్ సెట్స్. ఓకే. దాన్ని మనం ఏం చేయలేము. మన బ్లడ్ లో త్రూ మన వెయిన్స్ ద్వారా ఫ్లో అవుతుంది. వి కాంట్ గో బ్యాక్ టు ద డిఎన్ఏ. యాక్సెప్ట్ చేసేద్దాం. 50% మన పేరెంట్స్ ఎంత బాగున్నారో నేను అంత బాగుంటాను కదా. ఆ స్టోరీ వేసుకొచ్చి అయ్యో మా నాన్న ఎంత బాధపడ్డారో నేను కూడా అదే ఎందుకు స్టోరీ చేసుకోవడం. రైట్. మీ పేరెంట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నారని అనుకుందాం, ముందు అది చేంజ్ చేసుకోండి స్టోరీ. నెక్స్ట్ 40% అండ్ 10% గురించి మాట్లాడతాను కదా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 40% సెల్ఫ్ మీదనే ఉంటుంది. 10% మాత్రమే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద నా హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పు, ఈ 90% అంటే జెనెటికల్ గా వచ్చే 50% ప్లస్ 40% నా చేతిలో ఉంది. 40% అంటే దగ్గర 90% పైన నేను వర్క్ చేయనా? ఆ 10% ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కారో, మనుషుల యొక్క ఎప్రిసియేషన్, లేకపోతే బయట ఎవరో ఏదైనా ఇచ్చే ఒక గిఫ్టో, దాని మీద నేను డిపెండ్ అవ్వాలా? నువ్వు చెప్పు. 90% అక్కడే కనిపిస్తుంది, అక్కడే పర్సెంటేజ్ కనిపిస్తుంది. 90% రాదా? 10% ఎందుకు? ఆ 10% లో నువ్వు ఎంత కష్టపడి, ఎంత సాక్రిఫైసెస్ చేసి లాస్ట్ కి మళ్ళీ మనం వెయిట్ చేస్తుంటాం. నాకు ఒక అప్రిసియేషన్ ప్లీజ్. అందరూ బోర్డు తల మీద పెట్టుకొని అందరం తిరుగుతున్నాం, కనిపించని బోర్డు. ఏంటి అంటే నన్ను కొంచెం పొగడవా ప్లీజ్, నాకు కొంచెం ఇయ్యవా ప్లీజ్. ఈ 10% మీద వెయిట్ చేసి, బికాజ్ వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేది లేదు, ఇస్తే బోనస్, ఇవ్వలేదా ఇట్స్ ఓకే. ఆ స్టేజ్ బెటరా? ఈ 10% కోసం చూసుకుంటే 90% ఎత్తిపోతుంది. ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రేపు ఉండదు కదా. అట్లీస్ట్ నేనంటే 40% అయితే నా చేతిలోనే ఉందిగా. ఐ కెన్ క్రియేట్ మై హ్యాపీనెస్ అండ్ ఐ కెన్ క్రియేట్ మై లైఫ్ ద వే ఐ వాంట్. నాకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే హరిత, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉంటారు. భర్త తాగుతూ ఉంటాడు, భార్య ముత్తుకుంటూ ఉంటుంది. తాగొద్దు అని ప్రామిస్లు అయిపోతాయి, అన్ని రకరకాలవన్నీ అయిపోతాయి. ఒక 2 రోజులు బాగుంటాడు, మళ్ళా ఉంటుంది. సో అంటే అప్పుడు ఆ లేడీ కనిపిస్తుంది, ఈయన మారటంలోని వెక్స్ అయిపోయి ఆడవాళ్ళు రివర్స్, మేమన్నా తాగేస్తాం లేదా నేను వదిలేస్తాం, ఇంకోరితో ఉంటాం అంటే ఆ కోపం అలాంటిది అనమాట. సో నిజంగా ఇంకా ఆ పర్సన్స్ ఎలాగో మారరు అని నాకు అనిపిస్తుంది హరిత. ఒక్కసారి బెలూన్ తీసుకుందాం రాదా. ఒకసారి బెలూన్ తీసుకున్నాక నేను నీకు చెప్తాను, చూపిద్దాం వ్యూవర్స్ కి కూడా. రైట్, సూపర్. ఒకసారి బెలూన్ పైన రాయి రాదా. వాట్ యు ఆర్ ఫీలింగ్? నీలో ఒక వీక్నెస్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు అండ్ అదే అందరికి కనబడుతోంది. అరే నాకు నచ్చలేంది, నాకే నచ్చట్లేదు అంటే నలుగురికి అది కనబడుతున్నప్పుడు అసలు మనకి ఇంకా నచ్చదు. అలాంటిది నీ దగ్గర ఏముందో ఆలోచించుకొని ఒక్క నిమిషం అది జస్ట్ ఒకసారి పెట్టడానికి ట్రై చేయి. నలుగురికి నచ్చని, నీకు నచ్చట్లేదు కానీ ఎక్కడ వేరే వాళ్ళు చూసేస్తారు అని నువ్వు కాపాడుకుంటున్నావు. అది వేరే వాళ్ళు ఎక్కడ కనబెడతారు అన్నప్పుడు మనలోంచి ఒక డిఫెన్స్ మెకానిజం వచ్చేస్తుంటుంది. నేను ఆ పర్సన్ కాదు అని ప్రూవ్ చేయటంలో వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కువ. ముందు మనం ఆ పర్సనాలిటీ అని యాక్సెప్ట్ చేసేసామంటే 90% ప్రాబ్లమ్స్ పోతాయి రాదా. ఇప్పుడు దాన్ని పొడి చేయి, చెప్పక్కర్లా, దాన్ని పొడి చేయి. అది పొడుస్తున్నప్పుడు విజువలైజేషన్ రాసిన దాని మీద పొడచమంటావా? ఇది ఎక్కడన్నా పొడు. ఇప్పుడు దీంతో ఇది అయిపోతుందని విజువలైజేషన్ చేసుకో. అయిపోయింది. వీక్నెస్ ఇట్స్ నాట్ కమింగ్ బ్యాక్, ఇంకా రాదు. నీకు రాదు రాదా. నీకు ఎప్పుడు ఈ వీక్నెస్ వచ్చినా కూడా నేను ఆపుతోంది, నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఇది స్ట్రాంగ్ చేయనివ్వట్లేదు అన్న ప్రతిసారి ఈ విజువలైజేషన్ గుర్తు చేసుకో. సూపర్. ఈ బెలూనే గుర్తు రావాలా. అవును, నాలోంచి వెళ్ళిపోయింది కదా. బెలూన్ ఎప్పుడైతే పొడిచానో అప్పుడే వెళ్ళిపోయింది కదా.
నీ మంకీ మైండ్ మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ వీక్నెస్ తెస్తుంది, ఎందుకంటే అది నేను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది బ్రెయిన్. అది వచ్చిన ప్రతిసారి ఆ ఫియర్ కి చెప్తూ ఉండు, బట్ నేను వదిలేశాను కదా, బెలూన్ పొట్టినప్పుడే పోయింది కదా, ఇంకెవరు వస్తారు, నై ఆయేగా. నువ్వు ఎంత దానికి అదే స్టోరీ నిజం నమ్మేటట్టుగా చెప్తావో అదంత తొందరగా నువ్వు అందులోంచి బయటకు వస్తాం మనం. సో బెలూన్స్ ద్వారా మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, బెలూన్ పైన రాసేసి గాల్లోకి వదిలిపెట్టేసి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బియాండ్ అవర్ హ్యాండ్స్, బియాండ్ అవర్ హ్యూమన్ కెపాసిటీ. ఊరికే ఇన్ని గుళ్ళు అవుతాయా రాదా, ఊరికే ఇన్ని మసీదులు చర్చిలు పెట్టుకొని సండే సండే మనం వెళ్ళి ఎందుకు ప్రేయర్స్ చేస్తాం? కొన్ని ప్రాబ్లమ్స్ హ్యూమన్ బీయింగ్స్ చేతిలో ఉండవు, బియాండ్ ఉంటాయి. వరదల్లో వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళకి మనం సొల్యూషన్ ఇవ్వలేం, అలానే దేవుడే నిందించలేం. మనం ఏం చేస్తాం, వెళ్ళి ప్రేయర్ చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఆయనకు వదిలేయాలి. ఎలా అంటే బెలూన్ పైన రాసేసి, మీకు కొంచెం టైం ఉందనంటే బెలూన్ పైన ఆ ప్రాబ్లం ఏముందో అది కూడా రాసేసి హాయిగా గాలికి వదిలేయండి. గాడ్ ఇది నీది, నౌ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు ఇది బాగుంది. ఇప్పుడు నా ఫీలింగ్ అంటే నాకున్నది మైనస్ మనం వీక్నెస్ పోయింది. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక హస్బెండ్ మారాలి అని ఇక్కడ వైఫ్ తపన పడుతూ ఉంటుంది, వాళ్ళు మారాలి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పక్కన వాళ్ళు మారాలి అనేది, వాళ్ళు మారలేకపోతున్నారు, అసలు వీళ్ళు ఏం చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన? 21 days ఛాలెంజ్ తీసుకో. ఓకే, హస్బెండ్ మొత్తం మార్చేద్దు, హస్బెండ్ లో ఉన్న వీక్నెస్ కదా మారిపోవడం కావాలి. అది ఏం కావాలో దాని ఆపోజిట్ వర్డ్ ప్రాక్టీస్ చేయండి. మై హస్బెండ్ ఈస్ బికమింగ్ వెరీ యాక్టివ్, మై హస్బెండ్ ఈస్ బికమింగ్ వెరీ కోఆపరేటివ్, మై హస్బెండ్ ఈస్ ద హస్బెండ్ అంటే ఆయన ఎలా ఉన్నా సరే నాకు ఆయన ఇష్టం. నేను 21 days ప్రాక్టీస్ చేశాను, ఎవ్రీ డే 21 times రాశాను. పెళ్ళైన ఒక 1.5 year కి, ఈవెన్ టుడే నిజం చెప్తున్నాను, అది ఇప్పటికీ కూడా ఆయన నేను చేంజ్ చేయడానికి ట్రై చేయను. ఎందుకంటే 21 days మెమరీయే గుర్తుండిపోయింది నాకు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నా నాకు నచ్చుతారు, ఆయన స్ట్రాంగ్ అయితే ఇంకొంచెం నచ్చుతారు, ఆయన ఇంకొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకొంచెం నచ్చుతారు అంతే. హీఈస్ యాజ్ ద వే అండ్ ఐ లవ్ దిస్ పర్సన్. ఇప్పటిదాకా నువ్వు ఎందుకు అట్లా లేవు అని నేను అడగల. ఒకవేళ అడిగినా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లో అక్కడికి వెళ్ళిపోతుంది. 21 days ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. చాలా బాగుంది. సో చూసారు కదా, సో హరిత చెప్పినట్టు చక్కగా ప్రాక్టీస్ చేయండి, మనల్ని మనం మార్చుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.